తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటల్ డాక్టర్, మోటివేషనల్ స్పీకర్, యోగా ట్రైనర్, ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్నేహా వేమూరి గారు. నమస్తే మేడం. నమస్తే. మామ్, ఇప్పుడు ఫెమినిజం ఈ వర్డ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు ఫెమినిజం అంటే ఏంటి, అసలు ఆ వర్డ్ ఎందుకు వచ్చింది, సో దాని గురించి చెప్పండి. సో ఫెమినిజం ఎందుకు ఇప్పుడే వినిపిస్తుంది, ఎందుకు ఒకప్పుడు లేదు అంటే, సి ఎన్నో ఇయర్స్ నుంచి ఒక అంటే ఇప్పుడు లేడీస్ని బాగా తొక్కేయడం కానీ ఆర్ ఇట్లా వాళ్ళని ఎదగనీయకుండా చాలా వరకు వాళ్ళని సప్రెస్ చేయడం వల్ల ఈ జనరేషన్లో మనకి ఫెమినిజం అనే వర్డ్ కనిపిస్తుంది ఆర్ వినిపిస్తుంది. ఎందుకు అంటే చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళని మాట్లాడనీయకపోవడం ఆర్ వాళ్ళకి కరెక్ట్గా ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం ఆర్ ఏంటంటే వాళ్ళని అంటే అసలు మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీకు ఆపర్చునిటీస్ లేదు అని జస్ట్ బికాజ్ దే ఆర్ ఫీమేల్స్ ఆర్ వాళ్ళు జస్ట్ బికాజ్ వాళ్ళకి ఏమీ చేత కాదు అన్నట్టు వాళ్ళని అట్లా పోర్ట్రే చేయడం, ఇవన్నీ నడుస్తూ ఉండి ఒక రెవల్యూషన్ లాగా ఈ ఫెమినిజం అనేది వచ్చింది. ఓకే, సో ఇది ఒక్కటేసారి సడన్ గా రాలేదు. ఏది కూడా రెవల్యూషన్ సడన్ గా ఒకటేసారి రాదు. ఎన్నో ఇయర్స్ నుంచి ఒక వర్గాన్ని అలా సప్రెస్ చేసి తొక్కి పెడితేనే ఒక రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషనే ఫెమినిజం లాగా వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఉమెన్ సేఫ్టీ కానీ వాళ్ళ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ అంటే వాళ్ళ కంప్లీట్ లైఫ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ఫెమినిజంలో మనం జనరల్గా దేని గురించి మనం ఫైట్ చేస్తున్నామంటే ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి, ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇది యాక్చువల్లీ ఫెమినిజం ఒక ఫైట్. అంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ బేస్డ్ ఆన్ జెండర్. అంటే నువ్వు ఒక ఆడపిల్లవి, నీకు ఈ ఆపర్చునిటీ లేదు అని కాకుండా అంటే జెండర్ బేస్డ్ గా ఆపర్చునిటీస్ ఉండకూడదు. ఆపర్చునిటీస్ షుడ్ బి ఈక్వల్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ అని ఇది దీని డెఫినేషన్ అనమాట. ఓకే, ఆపర్చునిటీ అనేది అందరికి ఈక్వల్ గా ఉండాలి అని దీని కొట్లాట. ఓకే, సో అండ్ సేఫ్టీ ఆల్సో. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ప్రీవియస్గా కూడా ఉమెన్ సేఫ్టీ ఉండేది కాదు. అంటే చాలా వరకు అప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంత మీడియా ఉంది కాబట్టి ఇన్ని తెలుస్తున్నాయి. అప్పుడు కూడా చాలా జరిగేవి, ఉమెన్ పైన అత్యాచారాలు చాలా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇంకా ఎక్కువనే వింటూ ఉన్నాం. సో ఆ సేఫ్టీ కోసం కూడా ఫైట్ చేయడం అనమాట. అవును, ఎందుకంటే ఉమెన్ సేఫ్టీ కోసం ఫీమేల్స్ మనము యాజ్ అ ఉమెన్ ఫైట్ చేయకపోతే మన కోసం ఎవరు ఫైట్ చేస్తారు? సో మనము మన సేఫ్టీ కోసం ఫైట్ చేయడం అనమాట. ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టలేదు అనుకోండి, సరేలే ఏం కాదేమో అన్నట్టు లైట్ తీసుకుంటాం. ఇంతకు ముందు ఎలా ఉండేది అలానే లైట్ తీసుకుంటారు, అలా కంటిన్యూ అవుతుంది. సో అందుకనే వీఆర్ ట్రైంగ్ టు మేక్ మోర్ సేఫర్ సొసైటీ ఫర్ ఉమెన్, మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. ఓకే, సో ఇది అందుకనే ఫెమినిజం అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ కొట్లాటని ఇప్పుడు మామూలుగా ఇలానే బేస్ చేసుకొని చేయకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫెమినిజం అంటే రాంగ్ డెఫినేషన్ అర్థం చేసుకుంటున్నారు. సో ఈ మధ్య చాలా వరకు జనాలు ఏం చేస్తున్నారంటే ఈ ఫెమినిజంని వదిలేసి అసలు ఏం చేయాలో పాయింట్ వదిలేసి సూడో ఫెమినిజం వెనకాల వాళ్ళు పడుతున్నారు. అంటే సూడో ఫెమినిజం అంటే ఏంటంటే మెన్ని హేట్ చేయడం, మగవాళ్ళని హేట్ చేయమని ఎప్పుడు ఫెమినిజం చెప్పలేదు. ఫాల్స్ ఫెమినిజం, ఫేక్ ఫెమినిజం, సూడో ఫెమినిజం అంటే ఏంటంటే మేల్స్ని హేట్ చేయండి, మగవాళ్ళని హేట్ చేయండి అని చెప్పడం. అది ఎక్కడ ఏ ఫెమినిజంలో ఆర్ ఏ ఫెమినిస్ట్ ఎక్కడ చెప్పలేదు. ఇది వీళ్ళు కొత్తగా అట్లా యాడ్ చేసుకుంది. సో మేల్స్ని హేట్ చేయడం ఆర్ మేల్స్ కన్నా మేము గొప్ప అంటే మెయిన్గా ఇప్పుడు అబ్బాయిల కన్నా మేము గొప్ప అని ప్రూవ్ చేయడం అనేది ఫెమినిజం యొక్క పని కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే ఫెమినిజం యొక్క అంటే అసలైన మీనింగ్ మిస్ అయిపోయి అందరు ఏమైపోతున్నారంటే లేదు మేము మేల్స్ కన్నా గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి, అంటే మేము అబ్బాయిల కన్నా గొప్ప, అమ్మాయిలు అబ్బాయిల కన్నా గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక కాంపిటీషన్లో పడిపోయారు. ఓకే, ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలే గొప్ప, అబ్బాయిలు వేస్ట్
అట్లా కాదు, అది కాదు ఫెమినిజం మీనింగ్, అది ప్రూవ్ చేయడం కాదు. సో అది రాంగ్గా అర్థం చేసుకొని రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా హేట్రేట్ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ ఇంటికి టయర్డ్ అయ్యి వచ్చి ఒకవేళ ఏమన్నా అడిగారు అనుకోండి వాళ్ళ వైఫ్ని, ఇది చేసి పెట్టవా, కొంచెం టయర్డ్ అయిపోయాను. నేనెందుకు చేసి పెట్టాలి, నువ్వు చేసుకో, నేను కూడా చాలా పని చేస్తున్నాను మార్నింగ్ నుంచి, నువ్వు చేసుకో, నువ్వు నాకు కూడా చేసి పెట్టు అంటే నేను అంటుంది తను అక్కడ నుంచి అక్కడ జర్నీ చేసి తను కష్టపడ్డాడు, ఈమె కూడా కష్టపడ్డారు, ఏదో అడిగారు అవుట్ ఆఫ్ లవ్ అండ్ కేర్ అడుగుతారు. సో అక్కడ ఏంటంటే ఫెమినిజం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే లేదు నేను నా భర్తకి ఏం చేసి పెట్టకూడదేమో ఫెమినిజం అంటే, ఆర్ నేను పనులు అసలు చేయకూడదు, అన్ని పనులు వాళ్ళే చేయాలి, నాకు అర్థమైందా, నేనే పని చేయకూడదు, వాళ్ళే నన్ను మహారాణిలా చూసుకోవాలి, వాళ్ళే నాకు కాఫీ పెట్టాలి, అన్ని చేసి పెట్టాలి అన్నట్టు అనుకుంటున్నారు. కానీ అది అక్కడ మీనింగ్ అది కాదు. ఫెమినిజం అంటే మీరు మగవాళ్ళ కోసం పని చేయకూడదని కాదు, చెయ్యాలి, ప్లస్ ఆ పని చేసినందుకు వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళు ఒకవేళ ఏమైనా పని చెప్తే మీరు చేస్తే అక్కడ రెసిప్రొకేట్ అవ్వాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు మీకు, అంటే అయ్యో నా కోసం చేస్తుంది అనే రెస్పెక్ట్ ఉండాలి. అండ్ వాళ్ళ పట్ల కూడా మీకు ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఫెమినిజం అంటే రెస్పెక్ట్ ఉండకపోవడం కాదు, ఇష్టం వచ్చినట్టు మగవాళ్ళతో మాట్లాడడం ఫెమినిజం కాదు. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇలా అయిపోతుంది అనమాట. ఈ కాంపిటీషన్ వచ్చేసి నేనెందుకు చేయాలి అంటే నేనెందుకు చేయాలి, అమ్మాయిలేమో మేము ఫెమినిస్ట్ కాబట్టి మేము ఈ పనులు చేయం, మేము మగవాళ్ళకి చేయమని వీళ్ళు మేమెందుకు చేయాలి అని వీళ్ళు. సో ఇలా కొట్లాడుకుంటున్నారు. కానీ ఏంటంటే దీని యాక్చువల్ రియల్ రీజన్ ఏంటి, ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉండాలి, ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఇవ్వండి అని, అంతేగాని హేట్రెడ్ పెంచడం కాదు. సో ఇది ఈ రాంగ్ డెఫినిషన్ని మనం తీసేసి కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే చాలా వరకు ఉమెన్కి హెల్ప్ చేసినట్టు అవుతాం. మేడం ఇప్పుడు లేడీస్ అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వర్కింగ్ మెన్ ఉంటారు, ఒకటే వాళ్ళు ఏంటి అంటే, సో నేను కూడా మీరు అన్నట్టుగానే ఫెమినిజం చూపించదు ఏంటి అవుట్ ఆఫ్ లవ్ కేర్ అన్నారు కదా, సో అలా కాకుండా నేను వర్క్ చేస్తున్నాను, నేను మనీ ఎర్నింగ్ చేస్తున్నాను, సో నువ్వు చేస్తున్నావు, అది ఒకటి. కిడ్స్ని చూసుకోవడంలో కూడా కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఎలా చూస్తానో నువ్వు అలానే చూడాలి అనే ఈక్వాలిటీ అనేది రావాలి అని చెప్పేసి లేడీస్ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు లేదు ఇలాంటి. ఒక ఉమెన్ ఉంది అంటే ఇంట్లోనే ఉండాలి, హస్బెండ్కి సర్వీస్ చేయాలి, పిల్లలను చూసుకోవాలి, అంతవరకే తెలుసు. సో దాని గురించి మీరు సో నువ్వు అడిగింది ఏంటంటే అసలు ఈక్వాలిటీ అంటే మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వాలిటీ ఏంటి, మరి పని షేర్ చేసుకోవడం ఈక్వాలిటీయా అలా అడుగుతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో జనరల్గా మనకి అలవాటు చేసింది ఏంటంటే ఎక్కువ ఫీమేల్స్ ఆర్ ఉమెనే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు, హౌస్ హోల్డ్ కోర్స్ అన్ని ఆర్ ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కువ ఉమెనే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే మధ్యలో ఈ ఫెమినిజం ఇవి వచ్చి వాళ్ళు ఏమనుకున్నారు, మేమే ఎందుకు చేయాలి, మేము కూడా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నాం, సో మీరు కూడా చేస్తున్నారు, సో మీరు మాకు హెల్ప్ చేయొచ్చు కదా, అన్ని వర్క్ మేమే ఎందుకు చేయాలి అని స్టార్ట్ చేశారు. ఇంట్లో చేయాలి బయట చేయాలి, సో మీరు కూడా హెల్ప్ చేయండి. సో ఇక్కడ హెల్ప్ చేయండి అన్న వరకు ఓకే, నేను అదే చెప్తున్నా, మరీ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, నేను అస్సలే పని చేయను, నేను కూర్చుంటాను మారాణి లాగా అనేది ఫెమినిజం కాదు. హెల్ప్ చేయొచ్చు కదా అని ఎక్స్పెక్ట్ చేయడం ఇస్ నాట్ రాంగ్, చేయాలి కూడా. అండ్ సో నేను అంటుంది అట్లా రెస్పెక్ట్ఫుల్ గా అడిగినప్పుడు, అంటే ఒక భార్య రెస్పెక్ట్ఫుల్ గా మీరు నాకు హెల్ప్ చేయండి, ఈ వర్క్ లో నాకు చాలా వర్క్ ఉంది, నాకు కొంచెం ఇది హెల్ప్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అని అంటే, ఒకవేళ భర్త రెస్పెక్ట్ఫుల్ గా దానికి హెల్ప్ చేశారనుకోండి, సో అది ఏంటంటే కరెక్ట్ గా సింక్ అవుతుంది. అదే హస్బెండ్ నీ పని ఇది, నువ్వు చేయాల్సిందే యాజ్ అ ఉమెన్, నేను చెయ్యను, హెల్ప్ చేయను, చేస్తే చేయలేకపోతే లేదు అని సపోర్ట్ లేదనుకోండి, అప్పుడు ఫెమినిజం వస్తుంది. ఎందుకంటే అక్కడ మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లే ఆయన, మీరు అంటే మీరు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అండ్ మీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. సో దానికి రెస్పెక్ట్ చేసి చేస్తే హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. అదే అక్కడ రెస్పెక్ట్ లేకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా నీ పనే ఇది కదా, యాజ్ అ ఉమెన్ నీ పని ఇది చేయడం, ఇంకెవరు చేయరు అని అనడం తప్పు.
ఓకే. సో ఇక్కడ మీరు ఆలోచించాలి. సో మీరు ఫెమినిజంగా ఆలోచించేది ఇక్కడ ఏంటంటే మీరు ఆ పనిని అంటే వాళ్ళు చేయకపోతే మీరు ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు ఆర్ ఎలా ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే. చాలా వరకు సిచ్యువేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు మీ ఇంట్లో కూడా జరుగుతుంది ఏంటంటే మీరు ఒక వర్క్ అడుగుతారు ఏదైనా చేసి పెట్టండి అని, కానీ లేదు నేను చేయను, ఇది నీ పని నువ్వు చేసుకో అని వచ్చింది అనుకోండి ఆన్సర్, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. సో ఫెమినిజంగా హ్యాండిల్ చేయడం అంటే నేను యాజ్ అ ఫీమేల్ నేను ఈ వర్క్ చేస్తాను, కానీ ఏంటంటే నాకు ఇబ్బంది ఉంది చెయ్యండి అన్నప్పుడు రెస్పెక్ట్ లేకుండా నీ పని ఇది నువ్వు చేయాల్సిందే, నువ్వు ఒక అమ్మాయివి కాబట్టి ఇలానే ఉండాలి అని మీరు రూల్స్ పెడితే మాత్రం నేను ఒప్పుకోను. అక్కడ మాత్రం ఆ డిస్రెస్పెక్ట్ ని భరించకండి, తీసుకోకండి. ఇది ఫస్ట్ అలవాటు చేసుకోండి. చాలా మంది ఉమెన్ ఏంటంటే ఏం కాదులే, ఇంకా నాకు ఎప్పుడు తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా భరిస్తూనే ఉంటా అన్నట్టు, కామన్ అన్నట్టు ఇంకా చేస్తూనే ఉంటారు. అట్లా కాకుండా ఎక్కడైతే రెస్పెక్ట్ లేదో అక్కడ మీరు ఆగిపోండి. ఓకే. ఆగిపోయి అక్కడ కరెక్ట్ చేయండి. లేదు నువ్వు ఇది నాతో కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు, అక్కడక్కడ చెప్పేసేయండి. ఓకే. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేసేయండి, ఇక్కడ కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు, నాకు నచ్చట్లేదు. సో అండ్ ఈ రెస్పెక్ట్ లేనప్పుడు మీరు ఆ పని చేయకండి. అప్పుడే మీరు మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ ఫెమినిజం మీనింగ్ కూడా అమ్మాయిలలో మెయిన్ గా ధైర్యం నింపడమే ఫెమినిజం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే బ్యూటీ ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఏంటి ఎలా ఉన్నారు, స్ట్రాంగ్ గా, బోల్డ్ గా, అంటే మంచి అంటే కెరియర్ లో కష్టపడుకుంటూ మంచిగా డెవలప్ అవుతున్నారు. సో ఫెమినిజం చెప్పేది ఏంటంటే అమ్మాయిలుగా యు ఆర్ నో లెస్. ఓకే, నువ్వు మేల్ కి ఈక్వల్, నువ్వు ధైర్యంగా ఉండు అని ఆ ధైర్యం ఇచ్చేది ఫెమినిజం. నువ్వేమి మొత్తం ఇలా తొక్కేసినా సప్రెస్డ్ గా ఉండే అవసరం లేదు. ఎక్కడక్కడ చెప్పేయడం అనమాట, నీకు రెస్పెక్ట్ లేదు, నిన్ను సతాయిస్తున్నారు అనే చోట ధైర్యంగా నాకు ఇది నచ్చట్లేదు నేను ఒప్పుకోను అని చెప్పడం మెయిన్ గా దీని మీనింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫెమినిజం గురించి చాలా అంటే ఎలా ఉంటుంది ఏంటి. అండ్ ఇంకొకటి చెప్తాను, లవ్ ఉన్న దగ్గర ఫెమినిజం అసలు అవసరమే లేదు. అంతే. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఒక పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తే ఎప్పుడు కూడా ఆయన మీ మీ థాట్స్ కానీ మీ కెరియర్ కానీ ఆర్ మీకు ఏం కావాలో దాన్ని రెస్పెక్ట్ చేస్తాడు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కొట్లాడక్కర్లేదు ఆ రెస్పెక్ట్ కోసం, ఆర్ నాకు ఇది కావాలని మీరు ఫైట్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ గా ఆయన లవ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీకు కావాల్సింది తీసుకొస్తాడు ఆర్ దాంట్లో ఎంకరేజ్ చేస్తాడు. సో నేనేం చెప్తున్నా అంటే నిజంగా లవ్ ఉన్న దగ్గర ఫెమినిజం అసలు అవసరమే లేదు. వాళ్ళే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అమ్మాయిలకు కావాల్సింది జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవడం అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అంటే వాళ్ళకి ఏం కావాలో అలా వాళ్ళు చేయగలిగేటట్టు వాళ్ళని చేయనివ్వడం. అంతేకాని నువ్వు ఇలా ఉండు, అమ్మాయి కాబట్టి నువ్వు ఇలా ఉండు, ఈ బట్టలు వేసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పకుండా వాళ్ళకి ఎలా కావాలో ఏం కావాలో అలా ఉండనీయడమే ఫెమినిజం యొక్క ఉద్దేశం. సో మీరు యాజ్ అ మెన్ మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, లవ్ గా ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారంటే అసలు అవసరమే లేదు ఫెమినిజం. అప్పుడు ఆ ఫెమినిజం అనే వర్డ్ వెళ్ళిపోతుంది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలైన ఫెమినిజం అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్తో చెప్పారు. అసలు ఫెమినిజం యొక్క మోటివ్ ఏంటి అని కూడా చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.